తీసుకురా. అయిపోయింది. సరే వెళ్ళి పెరుగన్నమన్న తీసుకురా. పొద్దునే అయిపోయింది. ఓ నువ్వు కూడా వెళ్ళి హాయిపో. నాకు రాలేదు. పిస్తునారి డబ్బులు అవసరం లేదయ్యా, ఫ్రీనే. అదిగోలా చూడు, అక్కడ కూర్చున్న అమ్మాయి వచ్చే పోయే వాళ్ళందరినీ టాయిలెట్ కి ఫ్రీగా పంపిస్తోంది. వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు. మాస్టర్ ఒకటి అన్నా, టేబుల్ ఒక ఆమ్లెట్. ఉచితమే కదా, ఫ్రీనే కదా. ఉచితమే కదా. ఎక్కడ చూశాను, ఎవరు? గురు, ఆ పిల్లని ఎక్కడో చూసినట్టుందే. మరుగుదొడ్లో ఉన్నాను, నా సెట్టకర్రా. 20 రూపాయలు మిగిలింది. నీకు నా కొత్త జతలు. దండాలమ్మా. థ్యాంక్స్ అమ్మా. నీ కొబ్బరు గురు, గుర్తుకొచ్చింది. మనం కిడ్నాప్ చేయాల్సింది ఈ అమ్మాయినే కదా. అక్కడ నీ కొబ్బరు నమ్మండి, వాళ్ళు చూపించిన వీడియోలో కుర్రాన్ని మార్చి కిడ్నాప్ చేశాం. కిడ్నాప్ చేయాల్సింది ఈ అమ్మాయినే. ఆలోచించి చెప్పు. ఖచ్చితంగా. అన్నయ్య, అనుమానం ఎందుకు ఎందుకు ఆలోచిస్తూ ఉండడం? ఆ అమ్మాయిని కూడా కిడ్నాప్ చేద్దాం. అవునన్నా, అందమాను సరిగా చెప్పాడు. తెలియకుండా బంధించాం. అది మనకు కొత్త కాదు కదా. నువ్వు ఊరుకో మాలతీవన్. సరే చెప్పండి. ఇదిగో అండమన్ను, నువ్వు వెళ్ళి బండి సిద్ధంగా ఉంచే. అలాగే. మీరిద్దరూ రండి నా పదండి వెనకాల. గురు. మందివ్వరా. అయ్యో ఓరి దేవుడో. అయ్యో, ఎంతసేపని వెయిట్ చేయాలి? ఏయ్ సార్, ఏమైంది? మిమ్మల్ని సార్, లెగవండి. ఎవరైనా ఉన్నారా? సార్ సార్ సార్, లెగండి సార్. ఎవరైనా బయట ఉంటే రండి. సాయం సాయం. ఏమైందయ్యా? విషవాయు పీల్చేసింది, స్పృహ తప్పి పడిపోయింది, మైకం వచ్చేసింది. కొంచెం సాయం పట్టండి, హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదాం. పట్టుకోండి, సాయం పట్టండి. మాస్క్ ఎందుకురా? ఆడపిల్లని కదా కిడ్నాప్ చేస్తున్నాం. హాస్పిటల్కి కదా తీసుకెళ్తున్నాం. మెల్లగా మెల్లగా. క్షమించండి గురు. సరే కానీ వెళ్దాం. బయటికి పదరా బాబు. ఎవరైనా వచ్చేలోగా వెళ్ళిపోదాం. గురు గురు, ఏంట్రా బాబు? నాకు కడుపులో తిప్పుతోంది. నోరు మూసుకోరా. ఈ సమయంలో ఏంట్రా? పైకెత్తు పైకెత్తు. లాగు, లోపలికి లాగు. జాగ్రత్తగా పడుకోబెట్ట. అందమాన్, ఏంటి సమస్య? త్వరగా బండి తీ. నిన్ను బండి రెడీ చేసి పెట్టమని చెప్పాను కదా. అన్నయ్య, పెట్రోల్ రేటు మండిపోతుంది. పెట్రోల్ ఆదా చేద్దామని ఆఫ్ చేసి అవును, పెట్టాను. ఎవరు మీరు? ఈ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మైక్ వచ్చి పడిపోయింది. మా బండి కదలటం లేదు, కొంచెం వెనక నుంచి తొయ్యండి. ఓయ్ నీ కొబ్బరు 100కి ఫోన్ చేయరా త్వరగా. మీరు వెనక నుంచి తొయ్యండి. నెంబర్ చెప్పండి. మిమ్మల్ని చూస్తే అమ్మాయితో వచ్చినట్టు లేదే. ఎక్కడి నుంచి వస్తున్నారు? జైల్లో నుంచే. అయ్యో సార్, సైంటిస్ట్ వాళ్ళ ఇంట్లో 10 మంది చనిపోయారు కదా సార్, దానికి సంబంధించిన నేరస్తుడిని కనిపెట్టేశాను సార్. ముందు వాకి కనిపెట్టావా? లేదు సార్, అదే చెప్తున్నాను సార్. సార్, వాకి తీసుకెళ్లిన వాడు చంపిన వాడు ఒకడే సార్. ఏవయ్యా, వదిలితే ఒకటి మీద అన్ని కేసులు పెట్టేలా అది అది సార్. ముందు వాకిని సార్, కనిపెట్టు, నేను తర్వాత మాట్లాడు. చావాలనిపిస్తోంది కదా. ఇంకా డిపార్ట్మెంట్ ని నమ్ముకుంటే లాభం లేదు. డేవిడ్ దగ్గరికే వెళ్ళాలి.
డబ్బులు మన చేతుల్లో ఉన్నాయి కదా, మనం ఇప్పుడే వెళ్ళిపోవచ్చుగా. వాళ్లే కాల్ చేసి మనం ఎక్కడికి రావాలో చెప్తారు. అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే. షిట్, తొందరపడి వాడి వేలని కట్ చేయరుగా. ఇంకా 20 రోజులకి నీకు ఎటువంటి సమస్య లేదు. దానికి నరికేరు. రేయ్, అది మన ఫ్రెండ్ మది ఇల్లే కదా. ఇంతలోనే న్యూస్ వాళ్ళకి ఎలా తెలిసిందిరా? మనల్ని తీసుకెళ్లి బొక్కలో పడేస్తారు. గురుబాయ్, ఎందుకు అరుస్తున్నావు? చచ్చిపోయిన కుక్క మీద ఎన్ని లారీ ఎక్కితే ఏంట్రా? నువ్వు అనవసరంగా వాడిని రెచ్చగొట్టి మధ్యలో వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం? ఇలా చూడు, మనం ఎవరిని చంపలేదు. ఒకవేళ దొరికితే అదిగో వాడే దొరుకుతాడు. సరేనా? ఇంకా 2 గంటల్లో డబ్బు ఇచ్చి మన ఫ్రెండ్ని తీసుకెళ్లిపోతాం. సరేనా? అప్పుడు వరకు ఎటువంటి సమస్య లేదు. ఫ్రీగా ఉండు. ఎంక్వైరీ చేస్తూ ఉన్నామని చెప్తున్నారు. రే, ఛానల్ మార్చరా. పాపా, టీ తీసుకోమ్మా. ఏమైంది తనకి? వరలక్ష్మి, ఏమైంది? తను మా బామ్మేలే. వయసైన వాళ్ళంటే నాకు భయం. దగ్గరికి రావద్దు. గులుబాయ్, దగ్గరికి రావద్దని చెప్పండి. ఏమైంది? బామ్మ. ఏంటి ఏమైంది? బామ్మ వస్తుందిరా. బామ్మే కదా. ఏమైంది నీకు? ఏం మామా, మీరే తప్పుగా అనుకోకండి. తనకి గ్రెస్కోఫోబియా. భయపడ్డావు కదా? నాకు బామ్మ అంటే భయం లేదు. నేను దీన్ని నమ్మాలా? అమ్మ చూస్తేనే కాస్త భయం. రాజుకి పెద్దమ్మని చూస్తే భయం. డేవిడ్ ఫోన్ తీయటం లేదురా. లేకపోతే ఆ కుర్రాడి ఫోన్ నుండి మాట్లాడదామా? వద్దు, ఇద్దరిని కలపొద్దు. గురు విసిరి పరే. ఎందుకన్నా డేవిడ్ మీ ఫోన్ తీయట్లేదు? పోయినసారి తప్పు చేశాం కదా, అందుకని మన నెంబర్ చూడగానే తీయడం లేదు. ఫోన్ ఏమీ లేదు. ఇలా చూడరా, ఈ పిల్ల ఫోన్ నుంచి చేసామనుకో డేవిడ్ తప్పకుండా తీస్తాడు. ఎత్తగండి. ఇక్కడ సిగ్నల్ లేదురా బాబు. ఆ అమ్మాయికి తెలివి వచ్చేసరికి చాలా సేపు అవుతుంది. అవునన్నా. సరే, నువ్వు వెళ్ళి బండి తీయి, మేము దూరంగా వెళ్ళి ప్రయత్నిస్తాం. ఏం రాస్తున్నారు? కళ్ళు తెరవకూడదు. సరే, మనం ఎక్కడికి వచ్చామనైనా చెప్పండి. కొద్దిసేపట్లో నీకే తెలుస్తుంది. తిన్నగా వెళ్ళు. ఏదేమైనా ఇది మాత్రం తీయద్దు. వెళ్ళు. ఏంటి బాయ్, మన చుట్టూ ఇంత సమస్య ఉన్నప్పుడు ఇదంతా మనకు అవసరమా? ఇవన్నీ రేపెట్టుకోకూడదా? రేపు ప్రాణాలతో ఉంటామా అని తెలియదు కదా. ఏంటి ప్రాణం? మేముంటాం, నువ్వు ఉంటావో లేదో తెలియదు. చూసి వెళ్ళమ్మా. ఎవరమ్మా నువ్వు? Sunshine. Nanuma.
హేయ్